నానా ఈరోజు మన ట్రిక్ వచ్చేసి స్క్వేర్స్ ట్రిక్ నానా. వన్స్ ప్లేస్ ఎండ్స్ విత్ 5. ఏ నెంబర్ అయినా ఎండ్స్ విత్ 5, అది 2 డిజిట్ నెంబర్ ఆర్ 3 డిజిట్ నెంబర్ ఆర్ ఎనీథింగ్. కానీ యూనిట్స్ ప్లేస్లో ఆర్ వన్స్ ప్లేస్లో ఎంత ఉండాలన్నా 5. అన్ని నెంబర్స్లోనూ 5 ఉంది కదా. ఈ నెంబర్సే కాదు ఇంకా ఏ నెంబర్స్ అయినా యూనిట్స్ ప్లేస్లో ఆర్ వన్స్ ప్లేస్లో 5 ఉంది అంటే ఈ ట్రిక్ అప్లికబుల్ అవుతుంది. ఏంటో చూడండి నానా ఒకసారి 5 స్క్వేర్ అంటే చెప్పండి నాన్న. 5 స్క్వేర్ అంటే 5 × 5 అంతేనా, 25. అన్నిట్లోనూ ఎండ్స్ 5 కదా. సో ఆన్సర్ అన్నిట్లోనూ ఎండ్స్ విత్ 25. ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎండ్స్ విత్ 5 అనే నెంబర్ ఉంది అంటే ఆన్సర్లో ఎండ్స్ విత్ 25 అని ష్యూర్గా ఉంటుంది. అన్నిటికీ ఆన్సర్ ఎండ్స్ విత్ 25. ఓకే, బాగానే ఉంది మేడం. ఫర్ యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ రాసేసారు, అన్నిట్లో 25. వాట్ అబౌట్ రిమైనింగ్ నెంబర్స్ నానా? 1కి నెక్స్ట్ నెంబర్ సక్సెసర్ నెంబర్ ఏంటి? 1 ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఏంటి? 2 కదా. 1ని 2తో మల్టిప్లికేషన్ చేయాలన్నా 2. ఆన్సర్ 2. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇక్కడ 2 ఉంది. 2 సక్సెసర్ నెంబర్ ఏంటి? 2కి సక్సెసర్ నెంబర్ 3. దాన్ని 2తో మల్టిప్లికేషన్ చేయాలన్నా 2 3s are 6 అంటే 625 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టెన్స్ ప్లేస్లో ఎంత ఉంది నాన్న? 3. 3 సక్సెసర్ నెంబర్ ఏంటి? 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 4 కదా. 3 × 4, 3 4s are 12 కదా. 12 ఇక్కడ నోట్ చేస్తున్నాం. నెక్స్ట్ 4 సక్సెసర్ నెంబర్ ఏంటి? 5. 4 5s are 20. నెక్స్ట్ 5 సక్సెసర్ నెంబర్ 6. 5 6s are 30. నెక్స్ట్ 6 సక్సెసర్ నెంబర్ ఎంత నాన్న? 7. 6 7s are 42. నాన్న ఆల్వేస్ ఎండ్స్ విత్ 25 కదా. సెవెన్కి సక్సెసర్ నెంబర్ 7 ఆఫ్టర్ 8. 7 8s are 56. 8 సక్సెసర్ నెంబర్ 9. 8 9s are 72. 9 సక్సెసర్ నెంబర్ 10. 9 10s are 90. నాన్న 11 సక్సెసర్ నెంబర్ 10 సక్సెసర్ నెంబర్ 11. 10 11s are or 11 10s are 110. సో ఇదే నాన్న ట్రిక్. ఏం లేదు, యూనిట్స్ ప్లేస్లో మనకి 5 ఉంది కాబట్టి ఆన్సర్ ఆల్వేస్ ఎండ్స్ విత్ 25 25 25. సరే టెన్స్ ప్లేస్లో ఏముంది? 1 2 3. వాటి సక్సెసర్ నెంబర్స్ రాసుకోవాలంటే నెక్స్ట్ నెంబర్ 1కి నెక్స్ట్ నెంబర్ 2, దాంతో మల్టిప్లికేషన్ 1 2s are 2, నెక్స్ట్ నెంబర్ 3, 2 3s are 6, 3 నెక్స్ట్ నెంబర్ 4, 3 4s are 12. ఇదే నాన్న ఈ ట్రిక్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే 125 స్క్వేర్ ట్రై చేయండి నాన్న. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.